హాయ్ అండి అందరికీ. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్తున్నాను. అందరికీ చెస్ట్ అనేది షార్ప్గా రావాలి అని ఉండదు. కొందరికి రౌండ్గానే కావాలి అనుకుంటారు. అంటే షేప్ అనేది కొంచెం షార్ప్గా కాకుండా కొంచెం రౌండ్గా వచ్చేలాగా ఉండాలి అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏ విధంగా మనం డాట్స్ తీసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వాళ్ళ డాట్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి 9.5 ఉందండి. 9.5 చూసారు కదా, ఇక్కడ 9.5 వస్తుంది. అయితే 9.5కి ఒక 30 ఇంచు కిందికి వేసుకొని 30 ఇంచ్ కిందికి వేసుకొని ఈ డాట్ అనేది 30 ఇంచ్ కిందికి వేసుకొని షేప్ అనేది చూడండి ఈ విధంగా, అంటే కొంచెం ఇలా కొంచెం షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడి వరకు అంటే ఒక మూడు కుట్ల వరకు కొంచెం ఇలా పైకి తీసుకోవాలి. ఇలా పైకి ఇక్కడి వరకు దాటి పెట్టినదంకా కూడా కొంచెం ఇలా పైకి అలా తీసుకుంటే షేప్ అనేది రౌండ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇంత విడుతుతోటి మనం డాట్లు అయితే పెట్టుకోవాలి. ఇంత విడుతుతోటి మనం డాట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్గా షేప్ వస్తుంది. ఒకవేళ ఇక్కడి వరకు కూడా మనం డాట్ తీసుకుంటే షేప్ అనేది ఇలా షార్ప్గా వస్తుంది. ఒకవేళ షార్ప్ కాకుండా ఇలా తీసుకుంటే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ తీసుకోవడం వల్ల షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది. అదే ఇక్కడి వరకు తీసుకుంటే ఇలా షార్ప్గా వస్తుంది. సో ఇదండి మీరు గమనించాల్సింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ 1/4 ఇంచ్ ముందుకు తీసుకున్నాను. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ముందుకు తీసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ ముందుకు తీసుకొని చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ 1/4 ఇంచ్ అయితే నేను డౌన్ కటింగ్ చేశాను. చూసారు కదా. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ అనేది అస్సలు జారదండి. ఈ పాయింట్ కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.